సూపర్ మ్యానా? నేను సాధారణ మ్యానే బేబీ, కానీ చేసే పనులన్నీ సూపర్గా ఉంటాయని చెప్తుంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? జననాయకన్ సినిమా అయితే లీక్ అయిందని చెప్పి మీకు తెలుసు కదా. అయితే సినిమా మొత్తం లీక్ అయిందని చెప్పి అన్నారు, కానీ యాక్చువల్గా అయితే సినిమా మొత్తం లీక్ అయితే కాదు, కానీ ఏదో పార్ట్లుగా అంటే వీలైనంత వరకు మొత్తం వీళ్ళ చేతికి చిక్కింది. అసలు అది ఎవరు లీక్ చేశారు ఏంటి అనేది ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది. ఇంటి దొంగని ఈశ్వరుడు ఆయన పట్టలేడు అంటూ ఉంటారు చూసారు మనకి. ఖచ్చితంగా ఇప్పుడు ఇందులో అదే జరిగిందనమాట. అది ఎలా జరిగింది ఏంటి అంటే, యాక్చువల్గా చెన్నై పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. దీని విషయంలో అరెస్ట్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేశారు. చేసిన తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. బట్ సోషల్ మీడియాలో రాసిన దాని ప్రకారం ఏంటి అనేది నేను చెప్తాను. అంటే ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి మన కేసు గురించి అయితే ఎక్కువ మాట్లాడకూడదు. అసలు బజ్ ఏముంది సోషల్ మీడియాలో, ఎలా దొరికింది ఏంటి అనేది విషయాలు అయితే చెప్తా. ఇంకా కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, దాని గురించి ఇంకా లింకులు అయితే వెళ్తున్నాయని చెప్పి నడుస్తుంది. సో పోలీస్ పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మనకి సోషల్ మీడియాలో తెలిసి ఉన్నంత న్యూస్ ప్రకారం ఏంటంటే, యాక్చువల్గా ఈ ఎడిటర్లు ఉంటారు కదా, జనరల్గా ఎక్కువ సినిమా వాళ్ళకి యాక్సెస్ అనేది ఎక్కువ ఎడిటర్స్కే ఉంటుంది. ఎందుకు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఏంటంటే ఆ కెమెరాలో చూడడము, అవుట్పుట్ ఎంత వచ్చింది ఏంటి అక్కడి నుంచి తీసుకుపోయి ఎడిటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో వన్స్ ఆ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏంటంటే మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో అది ఎడిట్ చేసే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో ఆ సీనియర్లో వాళ్ళు వీళ్ళు పెద్ద సినిమాలకి ఏంటంటే చాలామంది ఎడిట్ చేస్తూ ఉంటారు. అంటే ఒకే పర్సన్ కంప్యూటర్ ముందు కూర్చొని మొత్తం ఎడిట్ చేయాలంటే కష్టం. సో మెయిన్ ఎక్స్పీరియన్స్డ్ ఎడిటర్స్ వచ్చేసి ఏంటంటే ఈ సినిమాని కొన్ని పార్ట్లు వాళ్ళు దగ్గరుండి చూసుకొని చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ కింద కూడా అసిస్టెంట్ ఉంటారు. ఇప్పుడు ఒక డైరెక్టర్ కింద కో డైరెక్టరు, తర్వాత ఇలా అసిస్టెంట్ డైరెక్టర్లు ఎంతోమంది ఉంటుంటారు కదా. సో వాళ్ళందరూ ఎలాగైతే ఉంటారో ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో కూడా అంతే ఉంటారు అనమాట. చిన్న సినిమాలు అంటే ఎవరో ఒకళ్ళు కూర్చొని కంప్యూటర్ ముందు చేస్తారు, కానీ పెద్ద సినిమాలు ఏంటంటే చాలా ఉంటుంది. అవుట్పుట్ అనేది 7 గంటలు వస్తుంది, 8 గంటలు వస్తుంది. ఒక్కొక్కసారి తెలియకుండానే మన గేమ్ చేంజర్ ఎన్ని గంటలు తీశారు? 7 గంటలు తీశారు. సో దాన్ని మొత్తం కట్ చేసి 2.5 గంటలు చేసేటప్పటికి సినిమా కథం కల్లాస్ అయిపోయింది. ఎందుకంటే మరి అందులో ఇంపార్టెంట్ బిట్లు ఎన్ని ఉన్నాయో ఎన్ని పోయినాయో తెలియదు కదా. సో అలాగా ఇది ఇన్సైడర్ అనమాట. ఎవరెవరైతే ఉన్నాడో ఇంటి దొంగ ఎవరయ్యా అంటే, న్యూస్లో రాసిన దాని ప్రకారము ఒక ఫ్రీలాన్సర్ ఎడిటర్ అనమాట. జనరల్గా ఫ్రీలాన్స్ ఎడిటింగ్ అంటే ఏంటి అంటే, ఎవరైనా సరే ఇప్పుడు మీకు ఇవాళ పని ఉంది, మీ దగ్గరకు వస్తారు, మీ పని చేసి వెళ్ళిపోతారు. లేకపోతే ఇంకో వేరే వాడు రేపు పొద్దున నాది యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో ఎడిట్ చేయమంటే ఆడ దగ్గర పోతారు, డబ్బులు తీసుకుంటారు, పని చేస్తారు అనమాట. సినిమాకి పనిచేసేటువంటి ఎడిటర్లు కానీ లేకపోతే ఒక పర్సన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసేటువంటి వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా వాళ్ళ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ ఫ్రీలాన్స్ ఎడిటర్లని ఎప్పుడు పెట్టుకుంటారు, ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్లను ఎప్పుడు పెట్టుకుని ఉంటారంటే, ఏదైనా ఒక షెడ్యూల్ వేశారు ఫర్ ఎగ్జాంపుల్. ఆ షెడ్యూల్ పెద్ద ఆర్టిస్టులు, ఒక 10 మంది పెద్ద ఆర్టిస్టులు వస్తున్నారు, వర్క్ ఎక్కువ ఉంటుంది, చూసుకునేవి ఎక్కువ ఉంటాయి, ఎవరెవరికి ఆర్టిస్టులకు చెప్పాలి, ఆర్టిస్టులకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రతి ఆర్టిస్ట్కి సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలిగా. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక 5 10 మందో 15 మందో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు సరిపోలేదు అనుకోండి, ఏం చేస్తారంటే, అరే మీకు తెలిసిన ఏమన్నా రమ్మని రావు 4 ఉన్నాయి అంటారు అనమాట. సో అలాగా ఈ ఆర్టిస్టులు ఎలాగైతే వస్తారో వాళ్ళు కూడా ఫ్రీలాన్స్గా వచ్చేసి ఆ రోజు ఆ షూటింగ్ అయ్యే వరకు, లేకపోతే ఆ షెడ్యూల్ అయ్యే వరకు, ఆ షార్ట్ అయ్యే వరకు ఉండి వాళ్ళు ఆ రోజుకి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ఇది ఫ్రీలాన్స్ అనమాట. అలాగే ఫ్రీలాన్స్ ఎడిటర్స్ కూడా ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వర్క్ ఎక్కువ ఉందనుకోండి, లేకపోతే సినిమా తొందరగా రిలీజ్ చేయాలన్నప్పుడు ఏంటంటే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ప్రెజర్ పెడతారు ఎడిటర్ల మీద. పెట్టినప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక 4 బయట వాళ్ళని హైర్ చేసుకుంటారు అనమాట. అలాగా ఫ్రీలాన్స్ ఎడిటర్ ఈ సినిమా ఎడిట్ చేయడానికి వచ్చిన టైంలో ఎవరికి తెలియకుండా ఆయన హార్డ్ డిస్క్లో కాపీ చేసుకుని వెళ్ళాడు. కాపీ చేసుకుని వెళ్ళిన తర్వాత నెమ్మదిగా దాన్ని ఎక్కడో, ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఈ సోషల్ మీడియా ఎట్లుంటుందండి, మన వాట్సాప్లో ఎవరికైనా ఏదైనా షేర్ చేసామనుకోండి, అది వాళ్ళు ఇంకో 10 మందికి షేర్ చేస్తారు, ఇంకో 10 మందికి షేర్ చేస్తారు, స్టాలిన్ సినిమా టైప్లో అనమాట. సో ఇలాగా ఒకళ్ళకి షేర్ చేస్తే ఆ షేర్ ఏమైందంటే ఇంకో 10 మందికి వెళ్ళిపోయింది, 10 మంది నుంచి ఇంకో 10 మంది దగ్గరికి వెళ్ళిపోయి అట్లా మొత్తానికి బయటపడ్డవన్నీ ఏంటంటే, కొంతమంది ఎవరో టీవీ ఛానల్ కూడా తమిళనాడులో ఎక్కడో వాళ్ళు దాన్ని లైవ్లో ప్రసారం చేశారంట. వాళ్ళని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. సో ఏంటంటే యాక్చువల్గా రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఉండాలి. యాక్చువల్గా ఇట్లాంటివి ఏమైనా లీక్ చేయడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ లీక్స్ చేసినా ఏంటంటే, ఒక సినిమాకి ఎంత కష్టపడతారండి, ప్రొడ్యూసర్ డబ్బులు పెడతారని ఒక్కటే అనుకుంటాం. ఆయన డబ్బులు పెట్టడానికి ఆయన ఎంత కష్టపడి సంపాదించుంటాడు ఆ డబ్బులు. సో ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టడం ఒక్కటి ఇంపార్టెంట్ కాదు. ఒక లొకేషన్లోకి వెళ్ళి ఒక షూట్ జరుగుతుంటే మీరు చూడండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత కష్టపడతారండి. అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర నుంచి, తర్వాత ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, స్టోరీ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఇంతమంది కూడా కష్టపడితే ఆన్ టాప్ ఆఫ్ దట్ కెమెరా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు లైట్లు మోసుకొని వెళ్తుంటారు. ఒక్కొక్కళ్ళు ఇంత కష్టపడతారు వాళ్ళు. ఒక 2 సెకండ్లు మీకు కనిపించే ఫ్రేము 2 సెకండ్లు కనపడుతుంది, దానికి కెమెరా పెట్టుకొని వాళ్ళు ఎంత కష్టపడతారంటే దాన్ని
కరెక్ట్ లైటింగ్, కరెక్ట్ యాంగిల్స్, ఏ ఒక్క దాంట్లో చిన్న తేడా వచ్చినా సరే ఆ ఫ్రేమే పోతుంది. అంతా కష్టపడి తీసిన తర్వాత చివరికి ఏమవుతుందంటే దాన్ని ఎడిటింగే చేయరనమాట. అంటే ఎడిటింగ్ చేస్తారు కానీ రిలీజ్ చేయరనమాట. ఎందుకంటే 2.5 గంటల సినిమా కాస్త 5 గంటలు వచ్చిందనుకోండి, ఏం చేస్తారు, కట్ చేసి చివరికి ఇంపార్టెంట్ బిట్లన్నీ పెడతారు, వచ్చేసిందంతా పోతుంది అనమాట. అంత కష్టపడతారండి ఒక్క సినిమాకి. సో అలాంటి సినిమాని సింపుల్గా తీసుకొచ్చి బయట ఇట్లా 10 మందికి రిలీజ్ చేసి పడేయడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. అది ఏదన్నా కానీ, అంటే ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పేసి ఆయన మీద కోపంతో చేశారా, లేకపోతే ఎవరన్నా దాని వెనకాల ఉండి చేయించారా, ఇంకోటి చేశారా, చేసి ఓడికి కూడా అది తప్పనమాట. ఎందుకంటే కష్టాన్ని గుర్తించాలి. వీళ్ళు ఇంత కష్టపడి 2.5-3 గంటలు సినిమా చేస్తే దాన్ని తీసుకుపోయి సింపుల్గా వాట్సాప్లలో రిలీజ్ చేస్తుంది, ఎంత బాధగా ఉంటుంది. సో మొత్తానికి ఇది విజయ్ సినిమా గురించి. యాక్చువల్గా వీళ్ళైతే దొరికారు, అరెస్ట్ అయ్యారు, అందరినీ పట్టుకుంటున్నారు అనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో మీరు చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి, నేను వీడియో పెట్టగానే మీ దగ్గరకు వస్తుంది. అలాగే ఒక 4 షేర్ అయితే చేయండి. బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.